అమరావతిలో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఏపీలో విద్యాభివృద్ధి సహకారంపై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. అక్టోబర్ 15 లోపు కేంబ్రిడ్జి యూనివర్సిటీతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. కేంబ్రిడ్జి యూనివర్సిటీ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో సేవలు ప్రారంభించనుంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులకు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం మార్గనిర్దేశం చేయనుంది. విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయబోతోంది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ ప్రతినిధులతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్, హెల్త్ ఈ 3 ఏరియాస్లో ఫ్యూచర్లో కేంబ్రిడ్జ్తో కలిపి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ముందుకెళ్లాలి దాని మీద చాలా డీటెయిల్డ్ డిస్కషన్ జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఈ ముగ్గురుతో కలిపి ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ కూడా పెట్టుకోవటం, దీనికి ఈడీబీ ఎవరైతే కిషోర్ గారు ఉన్నారో వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని చెప్పి కూడా ఒక పాలసీ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు ఎంఓయూ చేసుకోవాలి, ఎప్పటి నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన ఈ సెక్షన్ 8 కానీ లేకపోతే మిగతా అదర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటి మీద కూడా ఒక టైం ఫ్రేమ్ కూడా పెట్టుకొని ముందుకెళ్లాలని చెప్పి డిసిషన్ తీసుకుందాం. ఎండోమెంట్ ఫండ్స్ రేజ్ చేయడానికి ట్యాక్స్ ఫ్రీ ఫండ్స్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అక్రాస్ ది వరల్డ్ కేంబ్రిడ్జ్ అల్యూమినీ కూడా చాలా స్ట్రాంగ్ అల్యూమినీ. దాంతో వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ లోకల్గా ఉన్న అదర్ కార్పొరేట్స్ కానీ వాళ్ళందరూ కూడా అక్కడ కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేసి అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా తీసుకొని మంచి వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ మనం అక్కడ పెడితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ స్టేట్ యూనివర్సిటీస్ 15 కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ని వాడుకొని గ్రో అవ్వడానికి అవకాశాలు ఉంటాయి.